స్థానిక శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారికి స్వాగతం. పేదల కష్టాలు అవగాహన చేసుకుని వారి సామాజిక ఆర్థిక అభ్యున్నతికి అహర్నిశం ప్రయత్నిస్తూ పేదల సేవలో కార్యక్రమంలో 63.5 లక్షల మందికి ఓల్డ్ ఏజ్, విడో, డిజేబుల్డ్ హెల్త్ పెన్షన్స్ ప్రతి నెల 1వ తారీఖునే అందజేస్తూ మేనిఫెస్టోలో పొందుపరిచిన కార్యక్రమాలతో పాటు ప్రామిస్ చేయని అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా దిగ్విజయంగా అమలు చేస్తూ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సమదృష్టితో అమలు చేస్తున్న దార్శనికుడు. తల్లికి వందనం, దీపం 2.0, అన్నదాత సుఖీభవ, స్త్రీశక్తి కార్యక్రమాలను ప్రజల సంక్షేమం కొరకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ సాహసోపేతంగా అమలు చేస్తూ ప్రజాదరణ చూరకున్న ప్రజానాయకుడు. P4 వంటి వినూత్నమైన కార్యక్రమాలను ప్లాన్ చేసి నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపి వారికి ధైర్యం అందించడానికి ప్రయత్నం చేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరొక సంక్షేమ కార్యక్రమం ఆటో డ్రైవర్ల సేవలో ప్రారంభం చేయడానికి విచ్చేసిన శుభ సందర్భంగా మీ అందరి తరపున మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తున్నాం. యువతను రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తూ ప్రజా సంక్షేమానికి అనేక పథకాల రూపకల్పనలో గౌరవ ముఖ్యమంత్రి గారికి సహాయ సహకారాలు అందజేస్తూ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా ముందుకు తీసుకువెళ్లడంలో నిరంతరం శ్రమిస్తున్న గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మార్చులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం, సుస్వాగతం. యువగళం నినాదంతో 226 రోజుల పాటు 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను స్వయంగా చూసి యువత ప్రజల అభివృద్ధికి అనేక పథకాలు ప్లాన్ అండ్ ఇంప్లిమెంట్ చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి అవర్నిశం కష్టపడుతున్న గౌరవ ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీఎస్ మరియు మానవ అభివృద్ధి వనరుల శాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న రాష్ట్ర రవాణా శాఖ మరియు యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి, అలాగే ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఆరోగ్య మరియు సంక్షేమం మరియు వైద్య విద్యా శాఖ మార్చులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా విచ్చేసిన శ్రీ పివిఎస్ మాధవ్ గారు, అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ, స్థానిక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ కేసినేని శివనాథ్ చిన్ని గారు, అలాగే ఈ కార్యక్రమంలో విచ్చేసిన తిరువూరు శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాసరావు గారు, ఇతర ప్రజాప్రతినిధులు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ప్రధానమైన వాళ్ళు ఆటో, అలాగే మ్యాక్సీ క్యాబ్ మన టాక్సీ డ్రైవర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఒక పండగ వాతావరణం లాగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ మనకి ఈ స్కీమ్లో స్త్రీశక్తి ఏదైతే స్టార్ట్ చేశామో మహిళలకి బాగా ఉపయోగకరంగా ఉంటుంది, వారికి మొబిలిటీ, ఆత్మవిశ్వాసం కలగ చేయాలి, అలాగే వారికి సదుపాయం కలగ చేయాలనేది ఏదైతే కార్యక్రమం చేశామో దాని వలన కొంత ఎఫెక్ట్ అవుతున్న సోదరుల గురించి తమరు ఆలోచించి ఈ కార్యక్రమం ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ 15,000 రూపాయలు ఇవ్వడం, దానికి 3,23,375 అప్లికేషన్స్ వచ్చిన తర్వాత వాటన్నిటినీ కూడా వెరిఫై చేసి 2,90,669 మంది సుమారు 436 కోట్ల రూపాయలు మనం ఈరోజు ఆర్థిక సహాయం అందించబోతున్నాం. అలాగే తమరు ఇచ్చిన ఆదేశాల మేరకు
ఎవరూ కూడా ఎలిజిబుల్ బెనిఫిషరీ ఎవరూ కూడా మిస్ అవ్వకూడదు. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క బెనిఫిషరీ కూడా వాళ్ళకి ఈ ఆర్థిక సహాయం అందాలి అని మీరు ఇచ్చిన ఆదేశాల మేరకు మనం గ్రీవెన్స్ అన్ని రకాలుగాను, అంటే మనం గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో, అలాగే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రతి దాంట్లో కూడా మనం గ్రీవెన్స్ మనం తీసుకున్నప్పుడు సుమారు 12,330 మంది గ్రీవెన్స్ రైజ్ చేయడం జరిగింది. అందులో పూర్తి స్థాయిలో మనం వెరిఫై చేసిన తర్వాత 7,492 మందిని మనం ఎలిజిబుల్ గా మనం నిర్ణయించి వాళ్ళకు కూడా ఇదే టైంలో వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం అందచేయబడుతోంది. తప్పకుండా తమరిచ్చిన ఆదేశాల ప్రకారం ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ సదుపాయం అందేటట్లు చేస్తాము. సో ఈ సందర్భంగా విచ్చేసిన అందరినీ కూడా మరొకసారిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఫర్దర్ గా కంటిన్యూ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. ధన్యవాదాలు సార్. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కార్మికులకు, మహిళలకు, రైతులకు, యువకులకు అన్ని రకాలుగా ప్రాధాన్యత లభిస్తున్నది మనకు తెలిసినటువంటి వాస్తవం. ఈరోజు గతంలో ఆటో డ్రైవర్లంటే చాలా చులకనగా చూసేవాళ్ళు. ఎక్కడా కూడా వాళ్ళని పట్టించుకోవటం కానీ వాళ్ళ గోడు వినటం కానీ అనేది ఎప్పుడూ కూడా చరిత్రలో లేదు. కానీ చంద్రన్న పరిపాలన వచ్చినాకే ఇవాళ ఆటో డ్రైవర్ అన్నకి ఒక గుర్తింపు, ఒక మర్యాద దక్కిందనేది వాస్తవాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజున ఆటో నేస్తం, ఆటో డ్రైవర్లు నేస్తమని ఒక పథకాన్ని ప్రకటించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు, మిగిలినటువంటి మంత్రివర్యులు, నా తోటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో మాకనేని బసవపున్నయ్య స్టేడియంకి వచ్చేసినందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడు కూడా ప్రజల కష్టాల్ని, కార్మికుల కష్టాల్ని విని ఆలకించి వాళ్ళకి ఎప్పుడు న్యాయం చేయాలో, ఎన్ని కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నా వాళ్ళని ఆదుకోవటంలో ముందడుగు వేస్తున్నది ఈ కూటమి ప్రభుత్వం అనేది విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దల మాధవ్ గారు కూడా ఉన్నారు. కేంద్రం నుంచి అనేకమైన సహాయాలంతా ఉన్నాయి. ఈ రోజున సమస్యల్ని అధిగమించి, కష్టాల్ని అధిగమించి పేద వర్గాలకి సంక్షేమ పథకాలు చేయటంలో అన్ని రకాలుగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఎన్నికల ముందు చెప్పాం, అధికారంలోకి వచ్చినాక సూపర్ 6 హామీలు అమలు చేస్తామని చెప్తే ఎగతాళి చేశారు ప్రతిపక్ష పార్టీలు. ఆ రోజు పాలకపక్షం ఎగతాళి చేసింది. వీళ్ళు అధికారం కోసం చెప్తా ఉన్నారు, అధికారంలోకి వచ్చినాక పేదల్ని పలకరించరు, పేదల్ని పట్టించుకోరు, అనేకమైనటువంటి అవాస్తవాలు చెప్పారు. నేను అడుగుతా ఉన్నా ఈ వేదిక ద్వారా ఆ పార్టీల్ని, ఏమైంది ఇవాళ? సూపర్ 6 సూపర్ హిట్ అయిందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. గతంలో ఇదే రాజకీయ పార్టీలు అమ్మ ఒడి అని 2019లో భార్య భర్తలు ఇంటింటికి వెళ్ళి చెప్పారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని. అధికారంలోకి వచ్చినాక అర్ధవడి చేసి ఒక బిడ్డకు మాత్రమే అమ్మ ఒడి అని చెప్పి తల్లికి ఉసురు తగిలే విధంగా చేశారు. కానీ మేము 2024 ఎన్నికల ప్రచారంలో చెప్పాం, తల్లికి వందనం ఇస్తాం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ప్రతి తల్లిని ఆదుకుంటామని చెప్పాం, మాట ఇచ్చాం, మాట నిలబెట్టుకున్నాం అనే విషయాన్ని ఈ వేదిక ద్వారా గుర్తు చేస్తా ఉన్నా. నిజమో కాదో ఆలోచన చేసి చెప్పని చెప్తా ఉన్నా. 200 రూపాయలు ఉండేది 2014లో నేను శాసనసభ్యుడు, మొట్టమొదటి శాసనసభ్యుడు అయినప్పుడు పింఛను. ఆ రోజున ఇదే నియోజకవర్గంలో 10,000 మందికి
నా సొంత డబ్బులతో ఆ 200 కూడా రాకపోతే పింఛన్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు చెప్పాం. పింఛన్లు పెంచుతామని 200 పింఛన్ని తల్లుల్లాంటి తండ్రుల్లాంటి అక్కలకి చెల్లెలకి వికలాంగులకి ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సమస్యలున్నా ఆదుకుంటానికి ముందుకొచ్చి 2000 రూపాయలు చేశారు. ఆ రోజున 2019 ఎన్నికల్లో ఇదే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, నేను అధికారంలోకి వచ్చి 3000 చేస్తామని చెప్పాడు. ఆ 3000 చేయడానికి ముప్పు తిప్పలే పెట్టి ప్రజల్ని 3 చెరువులు నీళ్లు తాగిచ్చి 5 సంవత్సరాల్లో 250 రూపాయల చొప్పున పెంచి నరకం చూపించాడు ప్రజలకి, వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి. కానీ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ప్రచారంలో కూటమి ప్రభుత్వం చెప్పాం ప్రజలకి, రేపు అధికారంలోకి రాగానే 3000 రూపాయలు ఇచ్చే పింఛన్ని 4000 చేస్తామని చెప్పాం. అధికారంలోకి రాగానే చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో 2014, 2019 5 సంవత్సరాలు రన్ చేస్తే ఈ మహానుభావుడు వచ్చి అన్నా క్యాంటీన్లు రద్దు చేశాడు. ఆటో డ్రైవర్లు, అనేక అసంఘటిత కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు అందరూ ఉపయోగించి అన్నా క్యాంటీన్లు తీసేస్తే మళ్ళా 2024లో అధికారంలో రాగానే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. మహిళలకు ఉచితంగా గ్యాస్ బండ్లు ఇస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం మా అక్క చెల్లెమ్మలకి 3 గ్యాస్ బండ్లు ఇచ్చిన ప్రభుత్వం ఇదని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాదు స్త్రీ శక్తి పథకం అని పేరు పెట్టి మహిళలందరికీ ఉచితంగా బస్సులో ప్రయాణం అని చెప్పాం. ఇక్కడ మా ఆటో అన్నలు తమ్ముళ్ళు ఉన్నారు. మీ భార్యలు, మీ భార్య, మీ అక్క చెల్లెళ్ళు, మీ తల్లిదండ్రులు, మీ అందరూ కూడా, మీ ఇంట్లో ఆడపడుచులు కూడా ఏ ఊరు వెళ్లాలన్నా ఇవాళ ఉచితంగానే ఇవాళ ఆర్టీసీ బస్సులో వెళ్తున్నారంటే అది స్త్రీ శక్తి పథకం యొక్క మహిమ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దానివల్ల ఆటో డ్రైవర్లకి సంపాదన తగ్గింది. మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం, సభలో మాట్లాడా, ఇలాగ జరుగుతుంది, విషయం ఇలా ఉంది సార్ అని అంటే వెంటనే స్పందించి ఎంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు వాళ్ళ లెక్కలు తీయండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఎంత ఖర్చైనా పర్లా, చిన్న చిన్న కుటుంబాలు, ఆ కుటుంబాలకు అండగా నిలబడాలి, ఎన్ని కోట్లు ఖర్చైనా పర్లేదని చెప్పి ఇవాళ ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి 15,000 రూపాయల చొప్పున ఇవాళ ఇచ్చినటువంటి ఆటో డ్రైవర్ నేస్తం అని పథకం పెట్టి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేయమని కోరుతా ఉన్నా. మేము ఎన్నికల ముందు ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ గుర్తుంది, ప్రతి హామీని నెరవేరుస్తాం. ఇవాళ ఆర్థిక పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులు సానుకూలంగా లేకపోయినా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం, ఇవ్వని హామీలు నెరవేరుస్తా ఉన్నాం. డిఎస్సి పెట్టి 17,000 మందికి ఎన్ని సమస్యలున్నా గౌరవ మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ పరీక్ష ఆపాలని ఎన్ని రకాలుగా చూసినా దాన్ని నిర్వహించి 17,000 మందికి మొన్ననే ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి మన పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఇంకా ఆటో డ్రైవర్లకి ఈ 15,000 రూపాయలే సరిపోదు, ఇంకా చాలా చేయాలి, చాలా చేస్తాం. ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. ఏదైతే సంక్షేమ బోర్డు ఉందో ముఖ్యమంత్రి గారికి అన్ని విషయాలు అధికారులు తెలియజేశారు. సంక్షేమ బోర్డు విషయంలో కూడా ఈ ప్రభుత్వం తీవ్రంగా ఆలోచన చేస్తా ఉందనే విషయాన్ని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఇప్పటికే గ్రీన్ ట్యాక్స్ ని తగ్గించడం జరిగింది. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టి గ్రీన్ ట్యాక్స్ ని ఆ రోజు సమావేశంలో సభలో మేము కూడా ఉన్నాం. ఆ రోజున గ్రీన్ ట్యాక్స్ ను కూడా తగ్గించడం జరిగింది. ఇంకా ఏదైతే ఆటో కార్మికుల, ఆటో డ్రైవర్ల సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి మీద ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంత్రితో అధికారులతో మాట్లాడి తప్పనిసరిగా దాన్ని
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ సమస్యల్ని పరిష్కరించినటువంటి మంత్రివర్గానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు మరొకసారి తెలియజేసుకుంటూ అందరం కూడా ఇవాళ మన కష్టాల్లో అండగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి నాయకులకి, మంత్రివర్గ సహచరులకి, మంత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.